మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే బుధవారం అండి బ్లాగ్. సో వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అవుతుంది. సో మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో కొంచెం గ్యాప్ వచ్చింది, ఇంకా నుంచి కంటిన్యూ అవుతుందండి. సో ఈరోజు అయితే నేను ఇంకా చూస్తున్నాను కదండి గోంగూర. సో తలనొప్పిగా ఉందండి, కొంచెం అంత కాఫీ తాగుదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో పొద్దున అయితే మా వారే కలిపించేస్తారు. చెప్పాను కదా, మా వారు చాలా బాగా కలుపుతారండి. సేమ్ మా అమ్మగారు ఎట్లా అయితే కలుపుతారో ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని పెళ్ళైన దగ్గర నుంచి కొంచెం మ్యాక్సిమం మా వారే కలుపుతారు. సో ఇంకా ఎప్పుడన్నా ఒక్కసారి నేను కలుపుకోవడం జరుగుతుంది. సో ఈరోజైతే ఇంట్లో పనులన్నీ కూడా చేసేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. సో ఈరోజు అయితే నేను ఎండు రొయ్యలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది ఎండు రొయ్యలు మాకు అసలు అలవాటు లేదు. ఏంటంటే మా అమ్మ వాళ్ళకు కూడా అలవాటు లేదు, ఎందుకో 1 మంత్ బ్యాక్ అనుకుంటా. సో ఈ ఎండు రొయ్యలు ఎలాగా అలవాటైంది అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. సో ఎండు రొయ్యలు, సో నేనైతే ఇది క్లీన్ కూడా చేసేసాను. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత క్లీన్ చేయడము అంతా కూడా కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది కదా మనకి. సో అందుకని నేనైతే ముందే క్లీన్ చేసేసి అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను అనమాట. కూరగాయలు కట్ చేసి అండ్ అలానే గోంగూర కూడా కడిగేసేసి పక్కన పెట్టేసాను. సో ఇంకా ఇవి పొయ్యి మీద పెట్టాలి. సో యాక్చువల్గా చెప్పాను కదండి, మా అమ్మ వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. సో ఇది నేను ఇంకా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే అందరూ చాలామంది చేసుకొని తింటున్నారనమాట. అంటే టేస్ట్ బాగుంది అట్లా చెప్పడం వల్ల నాకు కూడా తినాలనిపించి, సో లాస్ట్ మంత్ మా నాన్నగారి చేత ఒక ఆదివారం మా అమ్మకి చెప్పాను అనమాట. మా అమ్మకి చెప్తే ఇంకా ఈరోజు సండేనే కదా అని చెప్పేసి ఎండు రొయ్యలు తెప్పించింది. సో నేను ఇంకా నేను అడిగితే మాత్రం మా అమ్మ వాళ్ళు ఏదైనా చేస్తారండి అంటే, ఇంకా పిల్లలంటే అంతే ఉంటారు కదా, పిల్లలంటే తల్లులకి, అమ్మ వాళ్ళకి, నాన్నకి ఇంకా అంతే చేస్తారు కదా. సో ఏదైనా సరే మ్యాక్సిమం ట్రై చేస్తారండి. అట్లా అని చెప్పేసి మనం ఏం పెద్ద ఎక్కువ కోరికలు ఉండవులేండి, జస్ట్ ఇట్లాంటివి చిన్నవి. సో ఇంకా మా అమ్మని అడిగితే మా అమ్మ తెప్పించింది. సో ఇంకా గోంగూర కూడా తెప్పించింది అనమాట. ఫస్ట్ టైం నేను గోంగూర ఎండు రొయ్యలు చేయడం. మా అమ్మకు కూడా చేత అవ్వదు అనమాట. సో నేనేంటంటే ఫస్ట్ గోంగూర తాలింపు అట్లా చేసుకుంటాం కదా, అది సపరేట్గా చేసి ఎండు రొయ్యలు అదంతా కూడా వేయించి తర్వాత సపరేట్గా చేశాను అనమాట. ఫస్ట్ టైం నేను చేయడము గోంగూర ఎండు రొయ్యలు. చేసిన రోజే మా వారికి నచ్చింది, మా అమ్మ వాళ్ళకు కూడా వేడివేడిగా తిన్నప్పుడు నచ్చింది. అయితే ఇంకా చల్లారిన తర్వాత నైట్ పూట తిన్నాము అనుకునేటప్పటికి అది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా. జనరల్గా మేమైతే పచ్చి రొయ్యలు అస్సలు తినమండి, మా వారు తింటారు. మళ్ళీ నేనైతే తినను, మా అమ్మ వాళ్ళకు కూడా అలవాటు లేదు, పచ్చి రొయ్యలు తినము. ఎండు రొయ్యలు ఇంకా యూట్యూబ్లో చెప్పాను కదా, స్క్రోల్ చేస్తూ ఉంటే తినాలనిపించింది అని చెప్పేసి సో చేస్తూ చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే నేనైతే గోంగూర విడిగా నూనె కూడా ఏం చేయను, జస్ట్ అట్లా మగ్గించేస్తాను. దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదండి, సో ఆ వాటర్తో మగ్గించేస్తాను. అండ్ అలానే కొంచెం పచ్చిమిరకాయలు కారం అనేది ఎక్కువ పడుతుంది, ఎందుకంటే గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది. అండ్ అలానే ఎండు రొయ్యల్లో వచ్చేసి మనకి ఏంటంటే ఆ స్వీట్నెస్ వస్తుంది అనమాట. సో ఇన్స్టెంట్గా వేడివేడిగా తిన్నప్పుడు మనకి కారం తెలుస్తుంది, తర్వాత సరిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. కొంచెం అంత పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసాను. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, గోంగూర వేసేసి నేనైతే సిమ్లో పెట్టేసేసుకుంటానండి. ఇది ఉడికిపోతుంది. అండ్ అలాగే ఒక పక్కన ఎండు రొయ్యలు వచ్చేసి నేను కొంచెం బాయిల్ చేసుకుంటున్నానండి. జస్ట్ హాట్ వాటర్లో వేయాలి. సో వాసన అనేది పోతుంది. చెప్పాను కదండి, మా వాళ్ళకి పచ్చి రొయ్యలు మేమైతే తినము, ఎండు రొయ్యలు కూడా తినము. ఇట్లా నేను అడిగానని చెప్పేసి యూట్యూబ్లో చూసి ఇంకా నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఆ రోజు అందరికీ నచ్చింది. అయితే ఆ రోజు నైట్ తినేటప్పుడు మా అమ్మ వాళ్ళకి నచ్చలేదు. ఇంకా తర్వాత ఒక రోజు మా వారు అడిగారనమాట, రెసిపీ ఎలా చేసాము అని చెప్పేసి. అదైతే నా రెసిపీస్ నేను చెప్తాను, కానీ నేను చేసిన టేస్ట్ అనేది వాళ్ళకి రాదు కదా. ఎందుకంటే చెప్తా ఉంటారు కదండి, హ్యాండ్ని బట్టి కూడా రెసిపీ టేస్ట్ మారుతుంది అని చెప్పేసి. సో అట్లాగా మా వారు అడిగారనమాట. సరే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎటు వాళ్ళు వండుకోరనమాట. సో మిగిలినవి ఎటు ఇంకా అమ్మని అడిగితే తీసుకెళ్ళిపోమ్మా అని చెప్పేసి అంది. ఇంకా నేను పోయిన వారము అంతకుముందు వారము తెచ్చుకున్నాను. ఇంక ఈరోజు గోంగూర మా వారు తెస్తే చేసి పెడదాము, అడిగారు కదా అని చెప్పేసి చేసి పెడతాను అనమాట. సో
వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో అడగడం అయితే మర్చిపోయానండి, ప్లీజ్ అండి మా వీడియోస్ కనుక మీకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే కనుక మా వీడియోస్ కనుక మీకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాన్ని బట్టి ఏంటంటే మాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి, ఈ రెసిపీస్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే మీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంటానండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. సో ఇలాగా వాటర్లో అయితే జస్ట్ కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట, దాంట్లో ఉన్న వేస్ట్ కూడా వచ్చేస్తుంది. సో ఇట్లా మొత్తం చేసుకోవాలి. చూసారా మగ్గిపోతుంది, దీంట్లో నుంచి వాటర్ వచ్చేస్తాయండి. ఇప్పుడు అవసరమైతే కొంచెం అంత వాటర్ వేసుకొని మీరు మగ్గించేసుకోవచ్చు. ఇక్కడ మనకి గోంగూర అయితే ఉడికిపోయిందండి. అండ్ అలానే రొయ్యలు చూసారా. సో రొయ్యలు కూడా కొంచెం అంత స్మెల్ పోవడానికి ఉడికించేసుకున్నాను అనమాట. ఎక్కువ స్మెల్ వస్తాయి కదండి. సో ఇలా చేయడం వల్ల ఇది బాయిల్ అయిన తర్వాత ఉబ్బిద్ది కదా మనకి ఆ రొయ్య అనేది, దాంట్లో ఉన్న ఇసుక కూడా వచ్చేస్తుంది. సో ఇట్లా వాటర్ అంతా వడగట్టేసేసి జస్ట్ కూలింగ్ వాటర్ వేసేసి పెట్టేసాను అనమాట పక్కన. నార్మల్ వాటర్ వేసి కడిగేసేసి పక్కన పెట్టాను. రొయ్యలు కానీ చేపల మీద కానీ శుభ్రం చేసుకున్న తర్వాత ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా 4-5 సార్లు జస్ట్ అట్లా వాటర్లో కడిగేసేసి పక్కన పెట్టేసామనుకోండి, దాంట్లో ఉన్న ఇసుక అంతా కూడా వచ్చేస్తుంది. ఈ ఎండు రొయ్యలు ఇట్లా ఉడకబెట్టడం ద్వారా లోపల ఏదైనా ఉన్నా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇసుక. సో అందుకే నేనైతే ఇట్లా చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి గోంగూర కూడా వేగిపోయింది. ఇది కొంచెం ప్రాసెస్గా అనిపించింది కానీ చిట్టెకలో అయిపోయే కూరండి. నాకైతే భలే నచ్చింది అనమాట ఇట్లా ప్రాసెస్ ఇదంతా కూడా. సో ఇప్పుడైతే ఇది వచ్చేసి నేను ఇంకా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసి ఆరబెట్టుకుంటానండి. ఆరబెట్టుకున్నాక వేసుకుంటే మనకి వేడిగా ఉన్నప్పుడు వేస్తే చిందుతుంది అనమాట. అందుకని చాలాసార్లు ఫేస్ చేశాను. సో అందుకని జాగ్రత్తగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేస్తాను మిక్సీ. రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నాకు రోలు అవైలబుల్ లేదు. నాకు కొంచెం మనీ అవి ఫైనాన్షియల్ స్టేబుల్ అయితే ఇంట్లో ఉన్న సామాన్లు కూడా కొన్ని పాడైపోయినాయి కదండి. సో అప్పుడు కొంచెం ఏవైతే ఇంట్లో సామాన్లు అవసరమో అవన్నీ కూడా తీసుకున్నాము, కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయినాక అని చెప్పేసి. రోలు కూడా మ్యాండేటరీ కదండి, రోలు ఉంటే మహాలక్ష్మి ఉన్నట్టు అని చెప్పేసి అనుకుంటాం కదా మన ఇండియన్ ట్రెడిషన్లో. సో అందుకని సో ప్లీజ్ అండి ఎక్స్క్యూజ్ చేయండి, పక్కన కన్స్ట్రక్షన్ కదా వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా వెయిట్ చేశాను. మ్యాక్సిమం ఇప్పుడు టైం వచ్చేసి 12:30. ఈ కర్రీ కూడా వేడిగా చేస్తేనే బాగుంటుందని చెప్పేసి, అంటే మా వారు కూడా వచ్చే టైము 1:30-2 అవుతుంది కదా. సో ఆ లోపు కొంచెం వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ టైంలో చేస్తున్నాను. నార్మల్గా అయితే 11ంటికి అట్లా చేసేస్తాను. సో వీళ్ళు కూడా ఇంకా కాసేపు అయితే కొంచెం భోజనానికి అట్లా వెళ్తారు కదా. సో అందుకని ఈ టైం వరకు ఆగాను అనమాట. లేదంటే డ్రిల్లింగ్ చేస్తున్నారు, చాలా సౌండ్ వస్తుంది. సో గోంగూర ఉడికిపోయింది. అండ్ అలానే ఎండు రొయ్యలు కూడా జస్ట్ వాష్ చేసి అట్లా పెట్టేసుకున్నాను అన్నమాట, బాయిల్ చేసి. సో నేనైతే ఎక్కువ గిన్నెలు యూజ్ చేయనండి. ఇప్పుడు ఉడకబెట్టాను కదా గోంగూర, అదే వాటిలో వేసేస్తాను. ఎక్కువ వాటర్ ఖర్చు అదంతా కూడా ఎందుకు అని చెప్పేసి. మా వారు అయితే ఒక వీడియో పెడతానండి, మా వారు వంట చేయాలి అంటే ఎన్ని అవుతాయో ఆ వీడియోలో చూస్తారు మీరు. బేసికల్గా మగవాళ్ళందరూ అంతే ఉంటారులేండి. ఈ నాన్ వెజ్ కర్రీస్ ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత కొంచెం రొయ్యలు అనేవి వేయించేసి పక్కకు తీసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుందండి. ఓకే కదా, ఇంకా మొత్తం ఇదంతా డ్రాప్స్ అదంతా పడే కదా సింక్లో పడితే ఈజీగా వాష్ చేసుకోవచ్చు కదా, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది.
ఫాస్ట్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను. ఇది వేగితే వాటర్లో బాయిల్ చేసాను కదండి, వేగడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇన్నిసార్లు వాష్ చేశారు, స్మెల్ పోతుంది, ఇంకా టేస్ట్ కూడా పోతుంది అనుకుంటారు. దాన్ని ఇట్లా చేసుకుంటే అంటే ఎక్కువ మన పక్కన వాళ్ళు కొంచెం తినని వాళ్ళు అనమాట, నాన్ వెజ్ అది. సో అందుకనే అవి ఎక్కువ టేస్ట్ స్మెల్ అనేది వస్తుంది కదా చేసినప్పుడు. సో వెళ్ళకుండా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఎక్కువగా బాయిల్ చేసి వాష్ చేసి చేస్తారనమాట. సో సౌండ్ వస్తుంది కదా, సో అందుకే ఆగాను. సో తర్వాత అయితే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేవి వేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఒక్కసారి చేసినా సరే చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను చేయగలను. గోంగూర చికెన్ ఎలా చేస్తాము అలానే సేమ్ గోంగూర ఎండుమిరపకాయలు చేస్తాము. సో అది కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ఈ కూర కూడా చాలా కాన్ఫిడెంట్గా అలా చిట్టిగా ఇలాంటి చేసేస్తున్నాను అనమాట. మనం ఏ పని చేసినా సరే చాలా కాన్ఫిడెంట్గా చేసామనుకోండి, ఆ పని చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో ఉప్పు పసుపు అయితే వేస్తున్నాను, ఉప్పు చూసుకొని వేసుకుంటానండి. కొంచెం అంత ఎండుమిర్చి కూడా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం కారంగా ఉంటుంది అయితే బాగుంటుంది. మేమైతే కారం ఎక్కువే, ఉప్పు తక్కువ. సో ఇలా ఎండు రొయ్యలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు, ఉప్పు వేసి మగ్గించుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నా, బాగుంది టేస్ట్. సో పచ్చిమిర్చి, ఎండు రొయ్యలు ఉడికిపోయినాయండి, వేగిపోయినాయండి. ఇక్కడ గోంగూర పచ్చడి కూడా, అది దట్ మీన్స్ గోంగూర ఉడికిచ్చింది కూడా మిక్సీ వేసేసుకున్నాను. ఇక్కడ టమాటాలు పంచి వేసానండి కొంచెము, ఎందుకంటే మరీ పులుపు ఉండవు, మరీ కొంచెం తీపి కూడా రాదనమాట. సో ఇట్లాంటివి వేసుకుంటే కూరలో బాగుంటుంది, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. సో అంతలోపు ఇంకేదైనా పని చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి టమాటాలు మగ్గిపోయినాయండి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత కారం వేసుకొని మగ్గించుకున్న తర్వాత గోంగూర వేసుకుంటే మనకి, సో ఇలాగా టమాటాలు మగ్గిన తర్వాత కారం వేసి తర్వాత గోంగూర కలుపుకుంటే రొయ్యలకి కారం అనేది బాగా పడుతుంది. పులుపు కూడా రొయ్యలకి అదంతా కూడా పట్టి టేస్ట్ బాగుంటుందండి. కారము స్పైసీగా ఉంటుంది అండ్ అలానే గోంగూర పులుపు అనేది బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే మనకి. సో ఇంతవరకు వీడియో కనుక చూస్తున్నట్లయితే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలానే ఒక లైక్ మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలానే వీడియోలో నేను చేసిన కర్రీ అనేది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే టమాటాలు మగ్గిపోయినాయి, కారం కూడా వేసేసాను. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, చూసుకొని మీకు టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇక్కడ వచ్చేసి వీడియో కాల్లో మా పాప మాట్లాడుతుంది, అందుకనే ఇంకా ఎట్ ఏ టైం ఇంకా చేసేస్తున్నాను అనమాట. అని ఇక్కడ ఇందాక మీరు గమనించినట్లయితే చూపించాను అనమాట వాట్సాప్ కాల్. సో ఇలా మగ్గించేసుకోవాలి. అదే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఏం చేసేసి ముందు గోంగూర మిక్సీ వేసి ఉడికించి చేస్తున్నా. పోయినసారి చేసినట్లే చేస్తున్నాలే కానీ కొంచెం 2 టమాటాలు ఎక్కువ వేస్తే 2 పూటలో వచ్చిద్దిలే అని. అది కొంచెం తాజాగా ఉండిద్దిగా. మా ఆయన 5 రూపాయలు అని చెప్పేసి తెచ్చాడు. ఉడకబెట్టా, దాంట్లో కూడా కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మిక్సీ వేసా. అదే ఇక్కడ వాయిస్ అంత పెద్దగా ఉందని చెప్పేసి అనుకోకండి, ఎదురుగా
ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాను వీడియో కాల్లో అమ్మను మా పాపతో. సో అందుకని ఇంకా వీడియో రికార్డ్ అయిపోతుంది, చూడలేదు. సరే ఫన్నీగా ఉంది కదా అని చెప్పేసి యాడ్ చేస్తానన్నమాట. సో ఇలా అయితే న్యాచురల్గా ఉంది కదండి. సో మీకు ఎలా అనిపించిందో వీడియోలో కామెంట్ చేయండి. అదేలే అదేలే కర్రీ అయితే అయిపోయిందండి, గోంగూర ఎండు రొయ్యలు. సో ఇది ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను స్టీల్ గిన్నెలోకి. మనకి ఇందులో ఉంచేసుకుంటే ఏంటంటే పులుపు కదండి, గోంగూర టమాటాలు కూడా పులిపే కదా. సో అందుకని ఇదంతా కూడా మనకి పులుపు వల్ల ఏంటంటే బొబ్బలు బొబ్బలుగా వస్తుంది కదా అల్యూమినియం దాంట్లో. సో అందుకని నేనైతే స్టీల్ దాంట్లోకి మార్చేసుకున్నాను. సో ఇక్కడ నేను బొబ్బలు అని చెప్పాను కదండి, అంటే ఎక్కువసేపు గోంగూర కానీ పులుపు వస్తువులు కానీ అల్యూమినియం పాత్రలో పెడితే ఏంటంటే అవి ఆక్సిడేషన్ అనేది అవుతుంది. సో అప్పుడు ఆ అల్యూమినియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో వంటలో అనేది కలిసిపోతుంది. అందుకని నేను ఇంకా వెంటనే స్టీల్ దాంట్లో వేసేసుకున్నాను అన్నమాట. మనకి అల్యూమినియం ఎక్కువ మోతాదులో మనకి వెళ్ళిపోయింది అనుకోండి బాడీలోకి, సో అది కొంచెం డేంజర్. అందుకని నేను ఇంకా స్టీల్ దాంట్లోకి మార్చేసుకుంటున్నాను అనమాట. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.